పలుకు కనరా పలుకువై పద పదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే కరుణమిదిరా కిరణమై పద పదరా ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషి తనని నిజము ధనమై పరులకై పద పదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికి మార్గమిదిరా మంచికై పద పదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా ఎదురు చూసే ఎదరు వీడే పవనమై పద పదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసి చినుకు తడిగా పయనమై పద పదరా హలో సరిపోలే ఇంకొంచెం. ఆహా వెరీ గుడ్. పోరా శ్రీమంతుడు అన్నారు, అందుకని అటు వెళ్ళి అటు పోయి ఇటు వచ్చా. అండ్ అందరికీ స్వాగతం సుస్వాగతం, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడ ఎంతో కనుల పండుగగా ఉంది, ఎందుకంటే ఈటీవీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న మన ఈటీవీ నెంబర్ 1 ఛానల్గా ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ నెంబర్ 1. సో ఈటీవీ నెంబర్ 1 అండ్ దట్ టు 20 years ఫినిష్ చేసుకుని ఈ పండుగని మీ అందరితో పాటు జరుపుకోవాలని, అంటే మన గుంటూరులో జరుపుకోవాలని చెప్పి అందరం ఇక్కడికే వచ్చాం. కాబట్టి ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎన్నో సాంగ్స్, ఆటలు, పాటలు, చాలా విశేషాలు జరుగుతాయి. బట్ అన్నిటికంటే ముఖ్యంగా నాతో పాటు కూడా ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది. వెనకాల కూడా లేరు, వెతికాను, ఇక్కడ కూడా చూశాను. నేను వచ్చేటప్పుడు ఆల్రెడీ స్టేజ్ మీద ఉంటారేమో అనుకున్నాను, ఇక్కడ కూడా లేరు. సో ఓ అందమైన అమ్మాయి పక్కన ఉంటే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. మీరేమంటారు? ఓకే కదా? మీకెందుకు ఓకే ఉంటుంది, మీకు గ్యారంటీ ఓకే ఉంటుంది. సో ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? పేరు గుర్తొస్తుంది కానీ గుర్తు రావట్లేదు నాకు. ఏం పేరు సార్ ఆ అమ్మాయి? సరిత మమత నిఖిత 2 జడ్ల సీత ప్రతిమ ఫాతిమ మహిమ ఉమా సత్యభామ సో అనసూయ, అసలు విషయం గుంటూరులో, అది కూడా ఈటీవీ 20 సంవత్సరాలు ఈ వసంతాన్ని, ఈ పండుగని మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా. ఈటీవీ ఫ్యామిలీ ఇదంతా. అవును, ఈటీవీ 20 మరి ఫ్యామిలీతో కదా సెలబ్రేట్ చేసుకోవాలి మనం ఏ పండుగైనా. ఈ గుంటూరు గురించి మీతో, అంటే ఈ షో మొదలెట్టే ముందు ఈ గుంటూరు గురించి మేము కూడా కొన్ని విషయాలు అనుకున్నాం, తెలుసుకున్నాం. అండ్ ఆ తెలుసుకున్న విషయాల్ని మీకు మరోసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాం. ఇటు కోటప్పకొండ, అటు పానకాల స్వామి అండ, దండిగా ఉన్న ఘాటైన సీమ ఈ గుంటూరు జిల్లా. నవ్యాంధ్ర రాజధాని, అమరావతి లోగిలి, కళల వాకిలి. అండ్ అలాగే కాదు, ఇక్కడ ఎంతో మంది మహానుభావులు ఈ గుంటూరు జిల్లా నుంచే ఉన్నారు. గిలిగింతలతో గిన్నిస్ రికార్డ్ సృష్టించి రేసు గుర్రంలా దూసుకెళ్తున్న మన కిల్బిల్ పాండే బ్రహ్మానందం గారు ఈ జిల్లా వారే. అలాగే అన్ని వయసుల గొంతులు అవలీలగా పండించే గాయనిమణి శ్రీ ఎస్ జానకి గారు. అండ్ అలాగే ఆటపాటల హాట్ ఫేవరెట్
మన మనో గారు, పాటైనా మాటైనా అందంగా ఒలికించే సునీత గారు, లెజెండ్ గా మన ముందుకు తీసుకొచ్చిన బోయపాటి సీను గారు, అండ్ అలాగే మరో దర్శకులు ముప్పలనేని శివ గారు. వీళ్ళంతా మన గుంటూరు ప్రతిభలే. ఇంకా కంటి మెరుపులో పెదవి విరుపులో నవరసాలు పలికించే నట శిరోమణి సావిత్రమ్మ గారు, జానపద గీతాల కవిరాజు కొసరాజు గారు, వీళ్ళ పాటల మేటి రఘురామయ్య గారు, అండ్ వీళ్ళ పాటలతో అంటే ఆయన మ్యూజిక్ తో హుషార్ని జోష్ని అందించారు శ్రీ చక్రవర్తి గారు. ఇలా ఎందరో లెజెండరీ పర్సనాలిటీస్ ఇక్కడి గుంటూరు వారే. అలాగే జాషువా గారు, కరుణశ్రీల కావ్యాలు ఈ గుంటూరు ద్వారానికి బంగారు తోరణాలు. అండ్ ఎస్, ఇట్స్ నెంబర్ 1 ఛానల్, ఈటీవీ నెంబర్ 1. అండ్ ఈ నెంబర్ 1 పొజిషన్ కి రావడానికి ముఖ్య కారణం మీరే. మీరందరితో పాటు ఈ ఈటీవీ ఫ్యామిలీ ఈ రోజు ఈటీవీ 20 సంబరాలు జరుపుకోబోతున్నాం. ఎస్, ట్రెండ్ కి సరిపోయేట్టుగా ఆటలు పాటలు కామెడీతో ఇవాళ ఈటీవీ 20 గుంటూరు అద్దరిపోతుంది. ఎస్, మీకోసం ఈ రోజు ఈవినింగ్ ఎవరెవరు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారో వారందరినీ ఓసారి వేదిక మీదకి ఆహ్వానిద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की, नू गड़ी गड़ी के बस्ते ने రెడీ రెడీ దావత్ కి. ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే. ऐसे అట్టకొస్తే సింగూరే, మన గుడారం ఇంకా గుంటూరే. కమోన్ ఓ గుంట, గుమ్గుమాకులో బాగుంటా, అగరు దుప్పులో పొగరు దిప్పులా బహల రాత్రిలో కానీ ధమాకులో రే అంతా చమ్ చమ్మక్కులే చేయిస్తా. ఓకే, అందరికీ స్వాగతం సుస్వాగతం, వెల్కమ్ ప్రదీప్. 20. నా 2 కళ్ళు సరిపోవట్లేదు తెలుసా నీకు? యా, అండ్ ఇంతమంది ఒకేసారి స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి కళ్ళజోడు పెట్టుకోమంటున్నారు సారు. కౌంటర్ వేసారా? నేను వేయలేదు. అండ్ వీళ్ళందరూ ఈ రోజు సాయంత్రాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మీకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి తరలి వచ్చేసారు. కాన్వే ఫుల్ సూపర్ ఎనర్జీతో వచ్చారు కాబట్టి. అండ్ మా గుంటూరు వాసులు కూడా ఇక్కడే ఉన్నారు, మా సునీత గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇద్దరు- అందరం కలిసి ఆటలు పాటలతో అదరగొడదాం. యా, ఇద్దరు మా మనో ఆట గారు. పాటల బాద్షా మా మనో గారు కూడా గుంటూరు వాసులే. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, all of you. We are waiting for your wonderful performances. Thanks a lot. ప్రదీప్, ఒక విషయం ఇందాక నేను ఆలోచిస్తున్నాను గుంటూరు ఇలా దారిలో ఉన్నప్పుడు, Yeah. ఎంత మనం సిటీ లైఫ్ లో హైఫై లైఫ్ బోల్డ్ అంత ఎంజాయ్ చేసినా విలేజ్ ఎంటర్ అయితే అసలు ఫీలింగ్, ఆ నేటివిటీ, చాలా ఆ మట్టి వాసన అండ్ ఊరు ఒకలాంటి మనకి చాలా feeling ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాలి కదా. వస్తుంది. సో అసలు లేకపోతే విషయం లావ్ అయిపోతా. ఏంటంటే నేను ఇంకా కొంచెం ఇవ్వాలి యాక్చువల్ గా. ఇవ్వమ్మ, ఇంకా చాలా ఇవ్వాలి నువ్వు. కానీ ఊరు అనగానే మనకు గుర్తొచ్చేది ఆ పొలం గట్లు, ఆ పంచకట్లు, అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ, 16 అణాల తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయిలు, అందమైన పట్టు చీరలు, గుళ్ళు, పూజలు, ఇన్ని విషయాలు జరుగుతాయి. నేను మన పట్టేస్తున్నా పల్లెటూరు. కానీ కొంచెం డిఫరెంట్ గా ఈరోజు యా, ఇది కనెక్ట్ అవ్వండి. నువ్వు అన్నిటికీ కనెక్ట్ అవ్వకలాగా Please. యా, నేను మాట్లాడుతుంది పల్లెటూరు ఆ వాతావరణం గురించి. ఆ వాతావరణం మీద ఒక అద్భుతమైన పాట ఉంది మన దగ్గర తెలుగులో. అండ్ ఆ పాట ఈ సంవత్సరంతో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ పాట. అబ్సల్యూట్లీ. మన కొసరాజు గారు జానపద కవితలకి గీతాలకి పెట్టింది పేరు. గుంటూరు వాసి వైదా రెహమాన్ గారి ఎంట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అద్భుతమైన పాట. షష్టి పూర్తి అని ఇందాకేదో వేసుకున్నాం. యా, షష్టి పూర్తి చేసుకుంది. 1955 లో ఈ పాట రాశారు. ఇప్పటికీ 60 years అయింది ఈ ఎస్, సంవత్సరానికి. ఏరువాక సాగారు అనే ఈ సూపర్ సాంగ్ మీకు అందించడానికి ఉష గారు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. నన్ను చూసారు ఎలా కట్ చేశారు. ఉష గారు బాగా పడతారు. అవునవును, పద.
నవధాన్యాలను గంపకెత్తుకొని సద్ది అన్నము మూటగట్టుకొని నవధాన్యాలను గంపకెత్తుకొని సద్ది అన్నము మూటగట్టుకొని ముళ్ళు కర్రను చేతబట్టుకొని ఇల్లాలిని నీ వెంటబెట్టుకొని ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న పడమట దిక్కున వరద గుడేసి ఉరుముల మెరుపుల వానలు గురిసే పడమట దిక్కున వరద గుడేసి ఉరుముల మెరుపుల వానలు గురిసే వాగుల వంకల ఉరవడి చేసే ఎండిన బిళ్ళు ఎగుళ్ళు వేసే ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న పోటేరును సరి చూసి పన్నుకో ఎలపట పాపట ఎడ్క దోలుకో సరి చూసి ఎన్నుకో ఎలపట దాపట ఎడ్ల దోలుకో రాళ్ళు తప్పక పొంతు వేసుకో విత్తనమ్ము ఇది విసిరి జల్లుకో ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న పొలాలమ్ముకొని పోయేవారు టౌనులు మేడలు కట్టేవారు బ్యాంకులో డబ్బును దాచేవారు నీ శక్తిని గమనించరు వారు ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న పల్లెటూళ్ళలో చదివిన వాళ్ళు పాలిటిక్స్ తో బతికే వాళ్ళు ప్రజాసేవయని అరచేవాళ్ళు ప్రజాసేవయని అరచేవాళ్ళు ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న స్థిరమని భ్రమించే వాళ్ళే కోట్లు గుంజి నిన్ను మరచే వాళ్ళే నీవే దిక్కని వత్తరు పడవు నీవే దిక్కని వత్తరు పడవు రోజులు మారాయి రోజులు మారాయి 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 రోజులు మారాయి ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. ఇప్పుడు నిజంగా ఒక స్పెషల్ సాంగ్ రాబోతోంది, ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ రాబోతోంది. ఘాటైన మిరప కారానికే కాదు, అందమైన తెలుగునాడి కారానికి ప్రసిద్ధి ఈ గుంటూరు ప్రాంతం. నవ్యాంధ్రకు రాజధాని అమరావతి రమ్యంగా రూపుదిద్దుకుంటున్న ఈ జిల్లా ఆంధ్రుల కలల్ని పండించాలని, భూమికి పచ్చని రంగేసినట్టు మెరిసిపోవాలని కోరుకుంటూ ఓ ఇన్స్పైరింగ్ సాంగ్తో మన ముందుకు వస్తున్నారు శ్రీ వందే మాతరం శ్రీనివాస్ గారు. సో స్వాగతం, సుస్వాగతం సార్.
భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలాల పంట చేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాల భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలాల పంట చేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాల చరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో చరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలాల పంట చేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాల జాతరమ్మ జాతర కూలి జనము జాతరో అరే ఎత్తు పల్లాలనే చదును చేసే జాతరో చేలు దున్ని సాళ్ళు తీసే బీద పిక్కి జాతరో ఎత్తు కొమ్ముల నడుమ ఎర్ర పొత్తు పొడిచెరో భూస్వామి గుండెల ధర గుడిసెలోళ్ళ జాతర భూమికి 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 పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలాల భూమికి పచ్చాన్ని రంగేసినట్లు చెమట జల్లు చిలకరిస్తే నేల పులకరించెరు వానొస్తే భూతల్లి సీమంత మాడురో తంగేళ్ళు గన్నేర్లు పసుపు కుంకుమిచ్చురో పసుల మెడన చిరు గజ్జలు గల్లున మ్రోగేనో గజ్జల మోతల్లో పల్లె పరవశించెను భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలాల పంట చేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాల భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలాల పంట చేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాల పంట చేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాల సో ఈ పాట అయితే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది, కానీ మీ స్టైల్లో మీ సాంగ్ ఒక్క లైన్ వినిపిస్తే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. 100%. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ పున్నమి రెమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏం చూపులో యమ్మ, పేగు సుక్కలేనమ్మ, సిరి నవ్వులో యమ్మ, చంద్రవంకలేనమ్మ, ఓ రాములమ్మ
కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా కరిబబ్బు ఒరిదుబ్బు కన్ను గెలిపేనమ్మా అరే పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే ఓ పిచ్చుకొని మొగ్గబోలే పచ్చి పాల నిగ్గుబోలే ముచ్చటేసిపోతున్నావే వాగుల్లో వక్కల్లో ఆ సేలలో ఆ మూలలో వాగుల్లో వక్కల్లో ఆ సేలలో మూలల్లో నువ్వు పచ్చగుండాలే నువ్వు పదిలగుండాలే భూమి తల్లి సాక్షిగా సేమగుండాలే సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా వసే రాములమ్మ అడుగేస్తే నేలంతా అందమాయేనమ్మా వసే రాములమ్మ వసే రాములమ్మ 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 థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ 20 గుంటూరు. అండ్ ఇప్పుడు అసలైన దాదా రాబోతున్నాడు. ఎవరు పేరు చెప్తే ఎవరు పేరు చెప్తే గడగడలాడతాయో ఈలలు వస్తాయో చప్పట్లు వస్తాయో శకలాలు అయిపోతారో మన శంకర్ దాదా సాంగ్ వస్తుంది. అండ్ పాడడానికి వస్తున్న వారు కూడా దాదాయే. ఎస్ మన అరుణ్ దాదా యా మనో గారు వస్తున్నారు. శంకర్ దాదా MBBS సాంగ్ పాడడానికి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. हे शंकर दादा MBBS हे शंकर दादा MBBS బేగంపేట పుల్లమ్ము పంజాగుట్ట పిల్లమ్ము అరే బేగంపేట పుల్లమ్ము పంజాగుట్ట పిల్లమ్ము బాడీలోన పెడే చూసి గోలీ వేస్తానమ్ము చింతల్ బస్తీ చిట్టమ్ము కుకట్పల్లి కిట్టమ్ము బాధే నీకు లేకుండానే దూదే రాస్తానమ్ము హే హైదర్ కూడా కొన్నమ్ము సోమలు కూడా కొన్నమ్ము అరే హైదర్ కూడా కొన్నమ్ము కోమలు కూడా కొన్నమ్ము పాతంగాని పైచంగాని చెంతకొస్తే చాలు చుట్టు చుట్టము. నీ పేరేందబ్బయ్యా? దా 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 శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS 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 అరే బేగం బేట పిల్లమ్ము పంజాగుట్ట పిల్లమ్ము నడవలేని వాళ్ళు పురికేలాగా పెంచుకున్న కుక్కను తొలుతా పలకలేని వాళ్ళు అరిచేలాగా రాసుకున్న కవిత చదువుతా మూర్చపోయి వచ్చినోళ్ళ కళ్ళు మిట్టకరించేలా మలయాళం ఫిల్మ్ చూపుతా అరే జంతర మంతర జాలి అరే ఝూమంతర కాళి నీ బ్రతుకుల్లో బాధలినున్నా చిన్న చిరునవ్వే మందు రన్నా. ನಿನ್ ಹೆಸರೇನಪ್ಪ? ನನ್ನ ಹೆಸರ ಶಂಕರ್ ದಾದಾ ಶಂಕರ್ ದಾದಾ MBBS ಶಂಕರ್ ದಾದಾ MBBS ಶಂಕರ್ ದಾದಾ MBBS ಶಂಕರ್ ದಾದಾ MBBS
జిగర 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 ఓం శకసా చపల చుగల చపల చుగల ఓం శకసా బబల చుచక బబల చుచక బబల చుచక ఓం శకసా బబల చుచక బబల చుచక చేతగాని తనము తీపి అయితే నీ చూపు చూస్తే బాగుపడునులే లంచగొండు తనము కలరా అయితే నీ చెయ్యి వేస్తే తిరిగి రాదులే అన్యాయాలు అబద్ధాలు అక్రమాలు క్యాన్సర్ అయితే అంతు చేసు ఆన్సర్ ఉందిలే అరే మోసమన్న బీపీ యమ స్వార్థమన్న షుగరు ప్రతి జబ్బుకి వైద్యం ఉందిలే అరే అన్నిటికీ ఒకే మందులే ఏం మందు గురు ఏం మందా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అరే హో శంకర్ దాదా ఎంబీబీఎస్ को जय बोलो శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అరే శంకర్ దాదా ఎంబీబీఎస్ 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 ఈటీవీ 20 గుంటూరు ఓ సూపర్ హిట్ సాంగ్ పాడడానికి ఎవరు వస్తున్నారు? రాబోతున్నారు మనం చెప్పడం వాళ్ళు ఎందుకు, వస్తారంటే వాళ్ళు మనం ఎట్లాగో వద్దంటాం. వద్దంటే వచ్చేస్తారు కదా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. శివ శివ మూర్తి విగణనాథ శివ శివ మూర్తి విగణనాథ శివుని కుమారుడవు గణనాథ శివుని కుమారుడవు గణనాథ సిరికి హరికి మరువంట సిరికి హరికి మనువంట బలరే అనరాజనమంతా హళరే అనరాజనమంతా ఏ కళ్ళమట్టు కంచకుంటూ చిందుకుంట జగమంతా అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురయిందిగా వయస్సు వేడిగా అదిరే అదిరే కన్నే అదిరే హే కుదిరే కుదిరే అన్ని కుదిరే మెలుకు కలికి ఒంటి కొలుకు నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకు ఏ నిప్పు కణికో అదే కంటి కరుకో బగలవాడలో ఎగడు వేస్తే నా
సొగసు కూడదనుకో వరసై పిలిచే అందాలు వనమై పిలిచే గంధాలు ఆ మనసే గెలిచే పంతాలు అది మనవై కలిపే బంధాలు రణము చేరగా రమణి కోరిక అదుపు దాటగా ఓ ఓ ఓ అదిరే అదిరే కన్నే అదిరే ఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే పన్నీటి చినుకో పసిడి పంటి జిలుగో కాలి మెట్టిగా తాళి బొట్టుగా చెంత చేరనిదిగో మందారతునకు పదం లేని తెలుగు మొలక నవ్వుగా మూగ నవ్వుగా గుండె తాకెనిదిగో హే ఎదురై రాని వీణాలు ఆ చెవిలో పడని మేళాలు అరే అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు మదన గీతగా మదని నీతగా ఎదురు లేదగా హై అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే సో ఇప్పుడు మేమందరినీ ఇంకొంచెం ఎనర్జీ నింపడానికి మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి మా జబర్దస్త్ గ్యాంగ్ ఇక్కడ రాబోతున్నారు. ఎస్ సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్ అండ్ గెటప్ సీను. ఈ టైంలో ఎవరు? మావయ్య గారు, మావయ్య గారు చెప్పండి. ఏంటి ఇంకో 2 గంటల్లోనే కార్యక్రమా? ఓకే, అది మిస్ అయితే 3 నెలల ముహూర్తాలు లేవా? లేదు వచ్చేస్తానండి, గంటలో ఉంటాను అక్కడ, మీకు ఎందుకు? ఓకే 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 రైట్ ఉంటానండి. రైట్ రైట్ డ్రైవర్ సార్ చెప్పండి. ఏం చేస్తున్నారా? ఏం చేస్తాం? డ్రైవ్ చేస్తాం. ఎంత అది కాదు, నేను పిలుస్తుంటే ఇక్కడ రాకుండా ఏం చేస్తావు నువ్వు? డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. డ్రైవింగ్ నేర్చుకుంటావా? మరి ఇప్పుడు నా దగ్గర చేసిందేంటి? 2 రోజులు ప్రాక్టీస్ చేస్తాను, ఈ రోజు డ్రైవింగ్ వచ్చింది. ఈ రోజుకి ఇది వచ్చి మొత్తం కుమ్మేస్తానని చెప్పావు. నాకు తెలిసిన తర్వాత మీకు డ్రైవింగ్ రాదని. ఎవరి ఆడద్దు, ఏం లేదు, మనకు పెళ్ళైంది. మనకు పెళ్ళండి సార్ చండాలంగా. ఇదే కాదు, నాకు పెళ్ళైంది. ఇంకో 2 గంటల్లోనే నాకు ఫస్ట్ నైట్ ఉందంట అక్కడ. టైంకి వెళ్ళకపోతే క్యాన్సిల్ చేసేస్తానండి, 3 నెలల ముహూర్తాలు ఉంటా. ఇప్పుడు చూడండి మేడం గారు, నా పెర్ఫార్మెన్స్ చింపేస్తా. ఏంటి డ్రైవింగ్ ఫాస్ట్ వెళ్ళిపోతాం గంటలో. అదే క్లారిటీకి చెప్పరా బాబు. రెడీ రైట్ చేయి పదా. ఏమైందిరా, ఎందుకు ఆపావు? టైం ఎంత కనుక్కుందని ఆపాను సార్. టైం ఎంత కనుక్కోవడం గారాపడం ఎందుకురా? లేకపోతే ఏంటి సార్, టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ అయిందా ఈ టైంలో? 2 గంటలు మోరుతాను రా. ఇప్పుడు ఏం చేయాలి? స్టెప్నీ ఉందా నీకు? నాకు స్టెప్నీ సార్, నీకే తెలుసు సార్, మొన్న సెట్ చేశా. స్టెప్నీ కాదురా, కార్లో స్టెప్నీ ఉందా? కార్ ఎవరిది? నాదే. నన్ను అడుగుతారు, మీకు తెలీదా? స్టెప్నీ లేదు కార్లో, ఇప్పుడు ఎలాగా? ఓ పని చేయండి, మాయ గారు ఫోన్ చేసి కార్ పంపించండి. ఎలా అండి? అరే అప్పుడు నీ పొర కూడా పని చేస్తుందిరా. మీకు నాకే పని చేద్దాం. మాయ గారు ఫోన్ చేస్తాను, కారు పంపిస్తాడు. హలో, మీ ఖాతాలోని బ్యాలెన్స్ లేదు, దయచేసి సరిచూసుకోండి. థ్యాంక్ యూ. అరే నేను 1000 రూపాయలు రీఛార్జ్ చేసి మనం చేయించావా? చేయించాను. మరి దగ్గర ఖాతాలో బ్యాలెన్స్ లేదంటది. కస్టమర్ గారు కాల్ చేయండి. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం మామయ్య గారికి. హలో, మీ ఖాతాలోని బ్యాలెన్స్ అయిపోయినది, దయచేసి సరిచూసుకోండి. బ్యాలెన్స్ అయిపోయిందా? రే ఖాతాలో బ్యాలెన్స్ అయిపోయింది, ఏం చేయాలరా? ఇప్పుడు ఏం చేస్తావు సార్? కస్టమర్ గారు కాల్ చేయండి. కస్టమర్ కేర్ చేస్తా, కరెక్ట్ రా, ఆడు చెప్పేస్తాడు ఏమైందో. హలో, మా కస్టమర్ కేర్ ప్రతినిధులందరూ బిజీగా ఉన్నారు. ఓకే, కాసేపు ఆగి తిరిగి ప్రయత్నించండి. ఓకే. హలో, మా కస్టమర్ కేర్ ప్రతినిధులందరూ బిజీగా ఉన్నారు, కాసేపు తిరిగి ప్రయత్నించండి. ఓకే.
ఏం చేస్తున్నారు సార్? బిజీ ఉన్నాడు, తిరిగి ప్రయత్నించమంటున్నాడు. తిరిగి ప్రయత్నించమంటే తిరిగి కాదు, కొంచెం బాగా చేయండి. ఓ నన్ను జరగమన్నాడేమో తిరిగి. సార్ సారీ రా. ఎలాగెళ్ళండి ఫస్ట్ స్టాండ్కి. హలో, మా సర్వీస్ సెంటర్ కి సంప్రదించినందుకు ధన్యవాదాలు. ఓకే తెలుగులో సార్ ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ మనకి తెలుగులో సంప్రదించడం కోసం 1 నొక్కండి. హిందీ మే జాన్కారీ కే లియే 2 దబాయియే. ఫర్ ఇంగ్లీష్ ప్రెస్ 3. ఏంటి అలా చూస్తారు? అన్ని లాంగ్వేజ్ వచ్చు మీకు, తెలుగు కూడా కదా వచ్చు. నొక్కండి తెలుగు. తెలుగు 1. తెలుగు భాషను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే ఆంధ్ర యాస కోసం 1 నొక్కండి. తెలంగాణ యాస కోసం 2 నొక్కండి. శ్రీకాకుళం యాస కోసం 3 నొక్కండి. రాయలసీమ యాస కోసం 4 నొక్కండి. అసలు టైం లేదంటే యాసలతో చంపేస్తుంది. మీకు నచ్చింది నొక్కండి. ఆంధ్ర యాస. ఆంధ్ర యాస ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే, కామెడీగా మాట్లాడాలంటే 1 నొక్కండి. బాధగా మాట్లాడాలంటే 2 నొక్కండి. కోపంగా మాట్లాడాలంటే 3 నొక్కండి. ఏంట్రాడు ఇలా టైంలో బాధలు ఉన్నాం కదా సార్, ఆ బాధ నొక్కండి. అరే ఆంజనేయులా, ఏంట్రా నీకు వచ్చిన బాధ చెప్పరయ్యో. సార్ నాకు పెళ్ళైంది సార్. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అయ్యో? సార్ సార్ ఇంకో 2 గంటలు ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంది సార్. అయ్యో ఇది ఇంకా ఘోరం అయ్యో. నీ బతుకంతా సంగరాకి పోతురు. ఎందుకు ఇలా తెలుగు పని చేసావు అయ్యా? నేను ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ వెళ్తాను, కార్ టైర్ పంచర్ అయింది సార్. అయ్యో ఎంత పని అయిపోయింది ఆంజనేయులా. పగవడు కూడా రాకూడదు ఇలాంటి దుస్థితి. గారికి ఫోన్ చేద్దాం, ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది అంటున్నాడు. అయ్యో బ్యాలెన్స్ అయిపోయింది, నన్ను ఏడు చేయమంటారు. అయ్యో 1000 రూపాయలు బ్యాలెన్స్ చేసుకోరు అయ్యో. నా కమిషన్ వస్తుంది అయ్యో. అయ్యా పుచ్చుక్క ఏమైంది సార్? ఆడేంటో పుచ్చుక్క అన్నాడు లాస్ట్ లో, తప్ప ఇంకేం అర్థం. పుచ్చుక్ కాదండి, ఫోన్ పెట్టినప్పుడు పుచ్చుక్ అని సౌండ్ వస్తుంది. ఏం చేయాలరా ఇప్పుడు? వెళ్ళడం కోసం 9 నొక్కండి. ఓకే అరే లౌడ్ స్పీకర్ పెడతా, నువ్వు కూడా అరే బాధ అని చెప్పారంటే నాకు నీకు ఆడియట్ చేస్తున్నాడు సార్. కామెడీ నొక్కి చూడండి, వర్కౌట్ అయితే. వర్కౌట్ మనం చేస్తుంది అదే కదా సార్. ఓకే కామెడీ. కామెడీ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. అరే ఆంజనేయులా చెప్పరా ఆంజనేయులు ఏంట్రా సంగరా ఏంట్రా? ఇంకేం చెప్పకుండా అవుతారేంటి సార్? నువ్వు కామెడీ ఎంచుకున్నారా బాబా? సార్ నాకు పెళ్ళైంది సార్. అరే కామెడీ భలే చేస్తున్నారు నువ్వా. కామెడీ ఏంటి సార్ నాకు పెళ్ళైందంటే? అరే పంచి బాగుందిరా. ఇంకో గంటలో ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంది సార్. అబ్బా బియ్య పంచి అదిరిపోయింది. నేను వెళ్తుంటే నా కార్ టైర్ పంచర్ అయింది సార్. అరే నిజమా? మా అంజలి గడికి 1000 రూపాయలు తిరిగి చేసిమంటే అందులో బ్యాలెన్స్ అయిపోయింది సార్ దాంట్లో. అరే బాగుందిరా, కామెడీ కూడా వేస్తున్నారు నువ్వు. సార్ కామెడీ అంటారేంటి సార్? ఏదో చెప్పకుండా ఇప్పుడు నేను చేయమంటారు చెప్పండి సార్. అరే భలే ఉందిరా. మళ్ళీ పుచ్చుకం సౌండ్ వచ్చిందా? పుచ్చుక్ కాదు, ఇందాకదే సేమ్ సౌండ్. ఓ పని చేయండి, మిగిలింది ఏంటి? సీరియస్. సీరియస్ ఈ టైంలో సీరియస్ గా వార్నింగ్ కావాలి, సీరియస్ నొక్కండి. కరెక్ట్ రా. అంతే. సీరియస్. సీరియస్ ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. చెప్పుగా ఎందుకు కాల్ చేస్తావు? చెప్పు సార్. తిడతారేంటి సార్ అలాగా? చెప్పు సార్ నాకు పెళ్ళి సార్. పెళ్ళయిందా? ఎవరిని పెళ్లి చేసుకున్నారా? ఏం పెళ్లి చేసుకున్నారా? అసలు నీకు పెళ్లి అవడం ఏంటి? చెప్పు సార్. సార్ 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 2 గంటలు నాకు శోభనం కూడా సార్. నాకెందుకు చెప్తారా? ఊరందరూ కంపేరా బయట. కార్ టైర్ పంచర్ అయింది, నేనేమో అంజలి గడికి 1000 రూపాయలు రీఛార్జ్ చేయమంది. చేయమంటారు నాకేం చెప్తున్నావు? తిడతారేంటి సార్? చెప్పకుండా ఏం చేస్తారు సార్? ఇలాగా ఏం జరిగింది చెప్పు. ఇలా ఇప్పుడు నేను కార్ రీఛార్జ్ చేసుకున్నాను, మా అంజలి గడికి 1000 రూపాయలు ఇచ్చి ఫోన్ రీఛార్జ్ చేయమన్నా. బ్యాలెన్స్ ఏదని చెప్తుంది. నేను ఇక్కడ 3 నెలల నుంచి జాబ్ చేస్తున్నా, నాకే సాలరీ ఇవ్వలేదు ఇక్కడ. నిజంగా నాకైతే అదేంటి సార్, నా మనసులో ఫీలింగ్స్ అడి చెప్పేస్తున్నాడు. ఏంట్రా అసలు ఇప్పుడు టైం లేక చేస్తుంటే మాయ గారి ఫోన్ ఎలా చేయాలో అర్థం కాకపోతే నువ్వు మళ్ళీ అన్ని కామెడీ చేయండి. నా సెల్ నుంచి ఫోన్ చేయండి మాయ గారికి. ఇగోండి చేస్తానా అండి. నీ సెల్ లో బ్యాలెన్స్ ఉందా? ఉంది. మరి ఇందా నుంచి చెప్పండి రా, ఫోన్ చేయ త్వరగా. మీరు అడగలేదు అందుకని చెప్పలేదు. హలో అవునా? సూపర్ సూపర్ సార్. మన ఆవిడ లేట్ అయింది కదా? అవును. మీ ఆవిడ పంతులతో చంపాట. పంతులతో చంపా? పంతులు చెప్పంతులు అవుతూ చెప్తాడు దరిద్రుడా. అచ్చడిగా పంతులు గడి ఫోన్ చేయ ముందు. హలో పంతులు గారికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు వివాహ కార్యక్రమాల కోసం 1 నొక్కండి. తద్దినాలు పెట్టడం కోసం 2 నొక్కండి. కాల్ కట్ చేయడానికి ఏ నొక్కాలి?
రెడ్ బటన్ నొక్కండి. ఓకే రెడ్ బటన్. అరే రెడ్ బటన్ నొక్కమని. ఏ సార్ మీకు బ్రెయిన్ లేదని ఇప్పుడు తెలిసింది. ఏంట్రా మీ ఆవిడే వాయిస్ చేంజ్ మిమిక్రీ చేస్తుంది అక్కడ. మా ఆవిడ ఏం చేస్తుందా? అరే నాకు 1000 రూపాయలు బ్యాలెన్స్ వేయించమని చెప్పాను. నేను ఎవరి దాంట్లో ఇచ్చాను నువ్వు? నాకేయించుకున్నా. నీకే ఇచ్చుకోవడం ఏంట్రా? 1000 రూపాయలు బ్యాలెన్స్ వేయించని చెప్పానంటే బ్యాలెన్స్ చేయించమని నాకే నీకు చెప్పలేదు కదా, అందుకే నాకేయించుకున్నా. మా అసలు చేస్తుంటే నువ్వు నీ అసలు నాకు మామూలుగా కొట్టేస్తే బాబా. నవ్వడం కోసం 1 నొక్కండి, చప్పట్లు కొట్టడం కోసం 2 నొక్కండి, మమ్మల్ని కొట్టాలంటే ఇక్కడికి వచ్చి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఈటీవీ 20 నిజంగా ఈ షోని ఇంత సక్సెస్ఫుల్గా మీ దగ్గరికి మేము తీసుకొచ్చాము అంటే రియల్లీ మా మార్కెటింగ్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంతో వండర్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు ఈ ఈవెంట్ని. ఈ సక్సెస్ఫుల్ ఈవెంట్ని మేము కండక్ట్ చేయగలిగాము అంటే వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ స్పాన్సర్స్ ఆల్సో. సో వాళ్ళకి జ్ఞాపికలు అందజేయడానికి శ్రీ మనో గారిని అలాగే సునీత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సదరన్ ట్రావెల్స్ మేనేజర్ శ్రీ కె వేణుగోపాల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వైష్ణవి అభ్యాస్ జూనియర్ కాలేజెస్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ బి లక్ష్మణ్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వైష్ణవి టౌన్షిప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ వేములపల్లి వెంకట నరసయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ఆర్ఐ అకాడమీ అండ్ అగ్రిటెక్ సిఇఓ శ్రీ జె గణేష్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజెస్ డైరెక్టర్ శ్రీ మెట్టపల్లి చక్రవర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాధా మాధవ్ టయోటా గుంటూరు జనరల్ మేనేజర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శ్రీ పి చంద్రశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ అండ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వైస్ చైర్మన్ డాక్టర్ మలినేని పేరుమల్లు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అనుబంధన ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సాయి సుధాకర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వీవర్ స్కూల్ బై వివిఐటి చైర్మన్ శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. స్వస్తిక్ కామధేను మినపగుళ్ళు ప్రొప్రైటర్ శ్రీ భరత్ జైన్ గారు. విజ్ఞాన్స్ నాకే గ్రేడెడ్ యూనివర్సిటీ డీన్ శ్రీ రవిశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా ఇక్కడ కండక్ట్ చేయడానికి మాకు సపోర్ట్ చేసిన ఈనాడు యూనిట్ ఇన్ఛార్జ్ గుంటూరు శ్రీ అన్నే శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సునీత గారు, మనో గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ఓపికగా సీన్లన్నీ అందజేసినందుకు థ్యాంక్స్ లాట్. ఈటీవీ 20 గుంటూరు. అండ్ నిజంగా మనం ఒకటి తర్వాత ఒకటి అద్భుతాలు ఈ స్టేజ్ మీద చూస్తున్నాం. కానీ నాకు ఒక విషయం అర్థం కాలే. ఇప్పుడు మామూలుగా కొంతమంది మాట్లాడితే డిక్షనరీలో అర్థం వెతకొచ్చు, మహా అయితే గూగుల్లో వెతకొచ్చు. కానీ ఒకళ్ళు మాట్లాడితే మాత్రం గూగుల్లో వెతికినా డిక్షనరీలో వెతికినా దొరకదు. ఎవరు ప్రదీప్? ఆడవాళ్ళు. నీకెందుకు ఇలాంటి విచిత్రమైన బ్రహ్మాండమైన డౌట్లు వస్తాయి? ఇప్పటికీ నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు తెలుసా. అంటే నీకు సంథింగ్ రాంగ్? లేదమ్మా, మొత్తం రాంగ్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి మరి ముందుకు రాబోతున్న వారు సునీత గారు అండ్ హేమ చంద్ర. ప్లీజ్ వెల్కమ్ దెమ్. చలి చమక్కు చమక్కు కలవేసనులే తొలిగా తొలిగా
తడి చెరుకు పెదవి నన్ను పిలిచెనులే జతగా జతగా పసి నడుమే నయగారా అడుగేసే నన్ను చేరా చెల్లి చెమకు కనులు అలవేసెనులే తొలిగా తొలిగా తడి చెరుకు పెదవి నన్ను పిలిచెనులే జతగా జతగా. ఎక్కడ స్టెప్? సింహమల్లే ఒగరు ఉంది నన్ను గిచ్చి చంపుతుంది చెక్కిలి నొక్క చేరర పక్క అన్న చిన్నే ఉన్న కన్నే లాగమాకే పైకి నన్నే సెగతో నా మతిపోయేన నీ పరువం మడతడిపోవునే అంత మగసిరి నీలోనా ఉన్నది కదా మరి రావా చప్పునొచ్చే వచ్చి వాటే చురకలే వేసే అంతగా త్వరపడిపోనులే నా మదిలో చోటిక లేదులే ఆడుకో కథ కళి ఆటలే ఏ పాడుకో చలిగిలి పాటలే చమకు కనులు అలవేసెనులే తొలిగా తొలిగా తడి చెరకు పెదవి నన్ను పిలిచెనులే జతగా జతగా. ఇప్పుడు సునీత గారు మీకు ఇంకో స్టెప్ చూపిస్తారు. రెడీ? కొంచెం జరగండి. 2 1 2 3 4. Come on baby, come on and touch me. Come on baby, come on and tease me. Come on baby, come on and squeeze me. Come on baby, kiss and caress me. గుంటూరులోన ఆడవాళ్ళే గోలాసలే చెయ్యరంటే మగువల జన్మ అరే ఇందిర బ్రహ్మ. ఓ అవును అంటే కాదు అనిలే కాదు అంటే అవును అనిలే చల్లగా అల్లుకుపోవులే మా చూపుల భాషలు వేరులే ఆశ కలిగెను నీ పైన అల్లరి పెరిగెను లోన దాచలేక చెప్పలేక ఏమిటో తడబాటు గుప్పెడు మనసున ఆశలే నెరవేరవు పూర్తిగా ఊహలే చెప్పకు పొడి పొడి మాటలే అనుకున్నది అందితే హాయిలే ఏది లాస్ట్ అందరూ ఒకసారి చెప్పు కమా. ఇప్పుడు ఇది స్లో భాంగడా అన్నమాట. అదే ఫాస్ట్ భాంగడా వేస్తే వండర్ఫుల్. అదే ఫాస్ట్ భాంగడా వేస్తే ఎలా ఉంటుందంటే మాస్టర్ స్కేల్ ఉండాలనే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే ఎక్కడ చెప్పు గుండెల్ని గుళ్ళ చేసి చారకే మేరే నీ డాన్స్ కోసం మేము పిచ్చోళ్ళైపోయామే నీ డాన్స్ కోసం మేము పిచ్చోళ్ళైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే
గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ తాక్ టిక్ తాక్ టిక్ తాక్ తాక్. ఓకే సో ఎస్ సో మొత్తం 4 సెక్షన్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మనం హ్యాండ్స్ సైన్ ఇద్దాం, వాళ్ళు కూడా సేమ్ అది రిపీట్ చేస్తారు. మేము ఎలా చేస్తే మీరు అందరు అలాగా హ్యాండ్స్ అందరు ఇలా పెట్టండమ్మా. పెట్టాలి ముందుకి ముందోళ్ళు నెత్తి మీద రావాలి చేయి పెడితే. పైకి కాదు నాయన, ముందుకు నాయన. ఇప్పుడు ఇలా 1 2 3 4. ఏం పాట ఇది? పోక్రీ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ తో మీ ముందుకు వస్తున్నారు కారుణ్య అండ్ ఉషా గారు. ప్లీజ్ వెల్కమ్. డోలే డోలే దిల్ జర జరా నిన్ను ఓరగని నరవరాం చాగుమాని చైకాల పరా జత చేరి నీడు జతి జరు పరా సర జల్ది జల్ది బెందర కడలే రారా ఒడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయదే రసికుడా కసిపోకలాగు సరి సరసుడా మాటుకే ముడిపడా ఇసుకేలి వేళ్ళ చిత చోరా चलेगा चलेगा ये है इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये है इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना बाना 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 You wanna shake it babe అణువుగా అందిస్తా సొగసుని సంధిస్తా ఒదుగుతూ కుదురుగా నీలోన ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా దిల్వర్ దేఖోనా మిస్స మిస్స కన్నే కొసరకు వన్నే వలపుతో వలపన్ని నఖసిఖలన్నీ నలుగును కన్నే కలబడు సమయాన్ని ఓడిక త్వరగా బారిలో ఖారగా ఓడిక త్వరగా బారిలో ఖారగా Shake you wanna shake it baby చిటుకుని విప్పిస్తా చెమటని రప్పిస్తా తలుకుతో తెగబడి నీ పైన చటుకున చుంబిస్తా చనువుగా బంధిస్తా సుందర దీవానా తొలి తెరలన్నీ తొలగును కన్నే గడసరి సమయాన్ని కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని తరలి తరికే ఎగసే ఎదకే తరలి తరికే ఎగసే ఎదకే సర జల్ది జల్ది పెందర కడలే రారా ఒడి అంతరంగ సంబరమునకే రారా రాలు
కన్ను కాయదే రసికుడా కసిపోకలాగు సరిసరసుడా తార మాటుకే ముడిపడా నిసికేలి వేళ చుత చోరా चलेगा चलेगा ये है इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये है इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना पाना 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 Shake it wanna shake the bay ఓకే ఈటీవీ ETV 20 గుంటూరులో అండ్ అందరూ వచ్చారు. ఫుల్ ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ అండ్ పిల్లలు అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఉన్నారు చూసారా. సో పిల్లల్ని చూస్తే నాకు భక్త ప్రహ్లాద ఆ మూవీ మై ఫేవరెట్. అసలు చిన్నప్పుడు రోజా రమణి గారు భక్త ప్రహ్లాద్ లాగా అసలు మామూలుగా ఉండదు. డాన్స్ ఫార్మేషన్ లో ఓకే బెటర్. మన లక్ష్మీ నరసింహస్వామి ఆ స్టోరీ అంతా మనకి డాన్స్ ఫామ్ లో ఇప్పుడు చూపించడానికి రాబోతున్నారు డి జూనియర్స్ యశ్వంత్ అండ్ బృందం. ప్లీజ్ వెల్కమ్ దెమ్. రుధిరపు ఒక తృణం నా ప్రాణం విధిలించిన కణం వేరొకడిని భగవానంటే భరించగలదే కొనిరండా ప్రహ్లాదుని విచారించదను. నమో నారాయణాయ. తమరనాదలే సిరినాథుని శిశువుడనే వందనం తండ్రులకు. రారా పుడతారా చిరువేల్ కొరవైన సువర్ణమణి వక్షమున సుడల్బలిదరగాడా రారా పుడతారా మా కసమ్మతమై సాగే అపస్వరంపై నీవు చెప్పించు నామం నాస్తికమవతాబాల నేనే దైవమని విశ్వమే ఘోషింప హిరణ్యపుత్రుడమై మరొకరి ప్రార్థనయ తక్షణమా తప్పు దిద్ది నానామస్మరణము చెయ్యుము వీరివలే. నువ్వనవలసిన మంత్రము ఇదే విను. అది అను ఎవడితడి నారాయణుడెవడు 8 దిక్కులు నన్నే కొలువుగా నా కొమరుని మరి వేలపడెవడు నా సరి సమముగా నిలిచేదవడు భూతములైదు దిగ్గలడ వేదములాల్గు సృష్టింపగలడా రేపు బాబు ఇంత బయట మృత్యువు కందగా మనగలడా బావలే బావలే మనగలడా తుది బలుకే కనరాని కావ్యమునేనే మృత్యుంజయ 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 హో జననం మరణం జననం భ్రమణం స్మృతివే భ్రమణం తరణం తామస హరణం హరి ఓం హరి సంస్మరణం.
ఇలలో ప్రతి పదార్థం దైవమైతే దైవత్వం అర్థం మారి వ్యర్థం కూడా స్వర్గం చేరి అఖిల భువన మధును ప్రళయం రారా ఏడి నీ హరి చూపించు. మీలో ఇంకొంచెం ఎనర్జీని తీసుకురావడానికి మన అలనాటి మేటి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు కంపోజ్ చేసిన ఒక వండర్ఫుల్ సాంగ్. ఆయన మొత్తం ఇప్పటికి 960 చిత్రాలకి మ్యూజిక్ అందించారు, పైన 964 మూవీస్ కి అందించారు. అండ్ ఈయన అందించిన ఈ పాటకి ఎన్టీ రామారావు గారు స్టెప్ వేస్తే అద్భుతాలు జరిగాయి. ఆ పాటను పాడడానికి మన ముందుకు ఇప్పుడు రాబోతున్నారు మన గుంటూరు డార్లింగ్స్ అంటే మనో గారు అండ్ సునీత గారు. ప్లీజ్ వెల్కమ్. ఆకు చాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకు చాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగులు ముడిపెట్టింది గోడ చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే గోడ చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా అవుతుంటే నీ మాట విని మబ్బు మెరిసి చడివానాలే కురిసి కురిసి ఒళ్ళు తడిసి వెళ్ళి విరిసి చిలిపి చినుకుల్లో తలదాచుకోవాలి ఆకు చాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే ఓ మెరుపు నీ నవ్వు
వచ్చి నీ విరుపులే ముడుపులిచ్చి చలిని పెంచి చెలిమి పంచి గదిలో వెచ్చంగా తడియార్చుకోవాలి. ఆకు చాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాల ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది. ఇప్పుడు మర్చిపోయావు, నాకు అర్థమైంది. హెచ్చి కాదు, ఎలా ఎలా చెప్పాలి నీ గురించి, నీలాంటి వాళ్ళ గురించి నాలాంటి వాళ్ళ గురించి చెప్పు, పర్లేదు, ఎలా చెప్పినా వాళ్ళు అంటే ఎంత కాదనుకున్నా ఏ మాట కామాట చెప్పాలి. నీకు బీవత్స్ అండ్ ఫాలోయింగ్ ఉంది కదా. అయ్యో చాలా మంది అమ్మాయిని కందిరీగిలా కుట్టేస్తున్నావట. ఏంటి మళ్ళీ చెప్పమ్మా? కందిరీగిలా అలా కుట్టేస్తున్నావట. వాళ్ళు ఓలు వేసుకున్నారు ఇందాక నుంచి చదువు. అగో అమ్మ ఊపేస్తున్నారు చేతులు చూడక్కడ. ఆ బ్యాచ్ నువ్వు స్పాన్సర్లు చదువుతుంటేనే ఓ అంటున్నారు. లేదు, వాళ్ళ కంపెనీ పేర్లు వచ్చాయని అలా అంటారు కానీ నా గురించి అనలేదు. నా గురించి ఎవరు నరిచారా? నా కోసం అరిచిన వాళ్ళు చేతులు ఎత్తుతారుగా. బాగా మేనేజ్ చేసాం కానీ ఇప్పుడు వీళ్ళు పాడడానికి రాబోతున్నారు కందిరీగ పాట. వాళ్ళ కోసం తప్పకుండా అరుస్తారు. ఓకే, సో కందిరీగ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం వస్తుంది. అండ్ ఈ పాట పాడడానికి హేమా చంద్ర అండ్ శ్రావణ భార్గవి, ప్లీజ్ వెల్కమ్ దెమ్. హే అడ్డొస్తే ఇడ్చి కొట్టు, ఎడా పెడా చాచి కొట్టు, అబ్బబ్బా అదే దెబ్బ మళ్ళీ మళ్ళీ కొట్టు కొట్టు, అటు ఇటు ఎటో ఎటో ఏదో ఒకటి పగల కొట్టు, మతి గితి ఎగర కొట్టు, ఎక్కా ఎక్కి ఎగిరి కొట్టు, అట్టా కొట్టు ఇట్టా కొట్టు, ఎముకలని ఇర్రా కొట్టు. కొంచెం తిమ్మిరే నే కొడితే తద్దరే, నెల రోజులు నిద్దరే తడేల నారే రారే. ఒర్రు నాకసలే టెంపరే, లేపేస్తే పంపరే, నేనొస్తే సెంటరే టమాటమాలే రారే. ఏ కొట్టు కొట్టు నేలే నచ్చి ఇదే కొట్టేలా నచ్చి కొట్టు కొట్టు తప్పి చూసి దండాలెట్టేలా సన్నా పుట్ట పుట్ట చేసేసి నన్ను నట్టు లాగేసి గల్లీ గల్లీ చేసి గలాట అటట సిను గాడు కేకే చాటంటే క్రాకే వీడో చాటంటే షాకే కింద మీద షేకే. కొంచెం తిమ్మిరే నే కొడితే తిమ్మిరే, నెల రోజులు నిద్దరే దడేల నాలే రారే. అడ్డొస్తే ఇడ్చి కొట్టు, ఎడా పెడా చాచి కొట్టు, అబ్బబ్బా అదే దెబ్బ మళ్ళీ మళ్ళీ కొట్టు కొట్టు, అట్టా కొట్టు ఇట్టా కొట్టు, ఎముకలని ఇర్రా కొట్టు. ఇదిగో ఇదిగో ఇది నా సిలక కెలికారంటే తీసేసి కిలోలుగా అమ్మిస్తాడే, అయినా మనకేం పర్లేదంటూ వెనకే పడితే కుర్రాడబడైనా నిన్నే చూడాలే, మ్యాటర్ తెలిసాక చెల్లెలిగా పిలపాలే, లవ్వు గివ్వంటూ లేనేస్తుంటాలే, నన్నే చూసాక అట్నుంచటే లగెత్తాలే. కొట్టు చిట్ట కొట్టు పిచ్చే ఎక్కేలా నచ్చి కొట్టు కొట్టు ఇర్రా కొట్టు గంగోలెట్టేలా జర అబ్బో 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 తెప్పే పడి నా చెప్పాలబో దిబో అదే మగాడా మగడా సిను కాడు కేకే వీడియో కొంచెం క్రాకే వాడు చాటే షాకే కింద మీద షేకే. గుంటూరులో డాన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరా? వై స్టాండ్ అప్ యా, వాట్ ఇస్ దిస్?
నచ్చకుంటే ఏం చెయ్యాలి నీకే నొక్కేసి గొయ్యి తీసి పడేస్తాడే అయినా చూసాక నన్నే పొగడాలా నిన్నే చూస్తుంటే కొంటాం పుట్టైతాలే పైనే జట్టంటూ నన్నే చూడాలా నన్నే చూపిస్తే తట్టా పుట్టా సర్దయ్యాలి కొట్టు కొట్టు అలా కొట్టు తుక్కే రేగేలా దంచి కొట్టు కొట్టు మళ్ళీ కొట్టు తుమ్మే రేగేలా అరే కట్టా పిట్ట లాంటి ఈ పిట్ట నడు పట్టేసి పట్ట పగల్ చూపించు పిల్లడా పిల్లడా గుండు రడ్డకే సినో కడొక్కాకే పీట చాటంటే షాకే కింద మీద షేకే సినో కడొక్కాకే గుమిడికే మొక్కాకే పీట చాటంటే షాకే కింద మీద షేకే యాక్చువల్లీ చాచా ఎవరైనా డాన్స్ చేస్తే మీతో వచ్చి డాన్స్ చేద్దాం అనుకున్నానే వాళ్ళు బాగా డాన్స్ చేయాలంటే ఓ పని చేద్దాం. మీరు అక్కడికి రావాలా పవర్ స్టార్ గారి పాటలు మెడ్లీ ఒకటి వేసుకుంటే అలా అరుస్తారనమాట. అవునా ఆల్ ఫస్ట్ లైన్స్ కలుపుకున్నాం మెడ్లీ ఒకటి అలా అంటావా అలా వచ్చేదా తడిక 2 4 6 8 7 8 ఓకే మాస్టర్ మీరు సీ ఇచ్చుకోండి చెప్తా ఏదో ఒకసారి అందరు కలిసి గుంటూరు మొత్తం వేసుకోండి అది నాన్న ప్రదీపు మాస్టరు ప్రదీపు ఆహా మాస్టరు ప్రదీపు నీకెందుకురా పెళ్ళి మాస్టరు ప్రదీపు నీకెందుకు భయ్య పెళ్ళి అవుతుంది ఎప్పుడు త్వరలో కమింగ్ సూన్. అరే ఎప్పుడు పప్పన్నం ఎప్పుడు మరి పప్పన్నం ఎప్పుడు పాప దొరకగానే పప్పన్నము. అవునా దా మన పాపని ఎక్కువ అయితే ఏయ్! రెడీ అయిపోండి అందరూ ఆల్ ది బెస్ట్ ప్రదీప్ థ్యాంక్ యూ అమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అరే ఆ తాటి సెట్టెక్కలేవు తాటి కళ్ళు దంచలేవు తాటి సెట్టెక్కలేవు తాటి కళ్ళు దంచలేవు తాటి సెట్టెక్కలేవు తాటి కళ్ళు దంచలేవు ప్రతిపూ నీకెందుకు భయ పెళ్ళి అరే ప్రతిపూ నీకెందుకు భయ పెళ్ళి తాటి సెట్టెక్కలేవు తాటి కళ్ళు దంచలేవు గుంటూరు వస్తలేవు స్టెప్ కూడా వేస్తలేవు ప్రతిపూ నీకెందుకు భయ పెళ్ళి అరే ప్రతిపూ నీకెందుకు భయ పెళ్ళి అంటే మిమ్మల్ని దగ్గర నుంచి చూశాక హలో ఒకటి ప్రతిపూరాయుడా కాటమరాయుడా అర్రే కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా వేట్రైనా ఏటకాడ నిన్నే నమ్మీతిరా వేట్రైనా ఏటకాడ నిన్నే నమ్మీతిరా వేట్రై ప్రదీప్ దేవుడా అరే పేట్రై ప్రదీప్ దేవుడా అక్కడ నసూయా ఓ పిల్ల అరే పేట్రాయి సామి దేవుడా నన్ను కూడా పేట్రాయి సామి దేవుడా కన్ను లాంటి కన్నులున్న చున్ను లాంటి పిల్ల నవ్వుతోటి నన్ను పేచి పారిపోతే ఎల్లా ఏదో ఒకసారి వేసుకోండి పంచదార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి అత్తినట్టు ద్రాక్ష పండు తీసి పిండినట్టు ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ కొన్ని ముగ్గు చుట్టలెట్టినట్టు పొయ్యి మీద పాలు ముక్కినట్టు పూట గొక్క పండుకొచ్చినట్టు ఏందేందో అవుతుంది నీ మీద పట్టు సంపకే 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 నింపు లాంటి డబ్బులోకి దింపకే సింపకే
సింపకే సింపకే నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే పిల్ల. ఓ బాబు కదా బాబు, నువ్వు లేని జీవితం గుంటూరంత సైలెంట్ అయిపోయినది బాబు. మేడం మీరు లేని జీవితం మనో గారు చాలా సైలెంట్ అయిపోతారు. ఈ పాట తెలుసు కదా. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. సుందరి 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 మనసుని చేసిన ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి థ్యాంక్ యూ సో మచ్. చూసి ఫ్యాక్టరీ ప్రతి పూ నువ్వు లేని స్టేజ్ మొత్తం సైలెంట్ సైలెంట్ సైలెంట్. కాదు కాదు, ప్రతి పూ నువ్వు లేని స్టేజ్ శ్రావణ వర్గం మొత్తం ఆక్యుపై చెయ్యడం. అరే గుంటూరు నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. అరే అనసూయ నువ్వు లేని జీవితం నవకాయ బద్దలేని ముందు కంట దారుణం. సుప్రతిభయ నీకింకెప్పుడు పెళ్ళి. ఇప్పుడు సరదా కాసేపు సెకండ్ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. జబర్దస్తి once more for tickling tickling laughing. కాసేపు ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుందామండి. నా పేరు బిల్ డోర్స్ అండి. యాక్చువల్గా బిల్ గేట్స్ పెట్టుకుంటే అంత పొజిషన్ ఉన్నాడు కాబట్టి గేట్స్ తీసి డోర్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ నా కంపెనీ పేరు మైక్రో హార్డ్ అండి. సాఫ్ట్గా ఉంటే అలాగే అయిపోతుంది, హార్డ్గా పెట్టుకున్నానండి. నా కంపెనీలో ఒకే ఒక ఎంప్లాయ్ ఉన్నానండి, అది కూడా నేనే, ఓనర్ కమ్ క్లీనర్. కొంతమంది ఇంటర్వ్యూకి వస్తున్నారండి, వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. ఫస్ట్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఓసారి పైకి చూసి చెప్పు. అరే సారీ, గుడ్ ఆఫ్టర్నూన్ ఏంట్రా, ఇది రాత్రి. రాత్రి అదే ఇన్ని లైట్లు ఉంటే లైన్ మధ్యాహ్నం ఒకటి. సారీ సార్, గుడ్ నైట్ సార్. వెళ్ళిపోతున్నా. గుడ్ నైట్ అంటే గుడ్ నైట్ చెప్తే వెళ్ళిపోనుగా. జాబ్కి వచ్చారా, కూర్చారా, ఇంటర్వ్యూకి వచ్చావు? అంతే సారీ, టెన్షన్ ఉంది సార్, కొంచెం టెన్షన్ పడతాం. మీరు టెన్షన్ పడదు. నీ సర్టిఫికేట్స్? నా సర్టిఫికేట్స్ ఇదిగోండి సార్. ఓ నైస్. చూడు సార్, నా జాబ్కి సర్టిఫికేట్స్ కాదు, టాలెంట్ ఉండాలి. అయ్యో సారీ సార్, ఆ సర్టిఫికేట్ నా దగ్గర టాలెంట్ సర్టిఫికేట్, ఆ కోర్స్ కూడా నేను చేయలేదు. ఎక్కడ? అరే టాలెంట్ అంటే నైపుణ్యరా? నైపుణ్యం అయ్యో తెలుగులో కూడా చేయలేదు సార్, అది ఇంగ్లీష్ మీడియం. యాక్చువల్లీ నాకు కోర్స్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఆటో పంచ్ లేకు, కూర్చో, ఇంటర్వ్యూకి వచ్చా కదా. ఓ నీ పేరు? నా పేరు గోండా జగన్నాథం అండి. అదేంటి సుధీర్ ఉంది కదా. మరి లేకపోతే సర్టిఫికేట్ చూసి మళ్ళీ పేరు ఏంటి అని ఎందుకు వచ్చిన ముందుగా. ఓహో, ఎంతవరకు చదువుకున్నావు? వద్దులే, ఇందులో ఉంది చూసా, మళ్ళీ అరుస్తారు ఆమె. సరే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. చెప్పండి సార్. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, అడగండి సార్. ఓకే. టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో చచ్చిపోయాడు? టిప్పు సుల్తాన్ ఆయన ఆఖరి యుద్ధంలో చనిపోయాడు. అదేంట్రా? అదే కదా సార్, ఆఖరి యుద్ధంలో ఎవడం చచ్చిపోయేది, అందుకే టిప్పు సుల్తాన్ ఆయన ఆఖరి యుద్ధంలో చనిపోయాడు. ఓ సరే. భార్యాభర్తలు విడిపోవడం గల ప్రధాన కారణం? పెళ్లి చేసుకుంటే విడిపోరు కదా అసలు, అందుకే పెళ్లి చేసుకోకుండా ఉంటే విడిపోయే ఛాన్స్ ఉండదన్నమాట. సో అందుకే ఎవరు పెళ్లి చేసుకోకుండా ఉండాలి అలాగా. రెడీ సూపర్. మహాత్మా గాంధీ ఎప్పుడు పుట్టాడు? ఆయన పుట్టినరోజు. అదేంట్రా? మీరు పుట్టినరోజు పుట్టలేదా? నేను అప్పుడు పుట్టా. అది సరే. మన భారతదేశంలో ఐస్ ఎక్కువగా పడే ప్లేస్ ఎక్కడ? మందు గ్లాస్. అదేంట్రా? ఆ మందు గ్లాసులో కదా సార్ ఐస్ ఎక్కువ వేసుకుని తాగుతాం మనం. ఏ బ్రాండ్? నేను మానేసా. భలే అబద్ధం చెప్పారా. సరే, నీకు 6 యాపిల్స్ ఇచ్చి సమానంగా 8 మంది సర్దమంటే ఎలా చదువుతావు? 8 మెంబర్స్ కి 6 యాపిల్స్ ఇచ్చి 8 మందికి సర్దాలి అంతేగా. జ్యూసెస్ ఇచ్చేస్తే అందరికి వచ్చేస్తుంది. జ్యూసెస్ ఇచ్చేస్తావా? జ్యూసెస్ ఇచ్చేది అందరికి. సూపర్ రా సార్. నీకు జాబ్ కాదు, బిజినెస్ వచ్చింది. బిజినెస్ సార్? ఏం బిజినెస్ సార్? గుంటూరు బయట జ్యూస్ సెంటర్ పెట్టుకెళ్ళి 6 యాపిల్ తెచ్చుకొని 8 మంది చదువుకో. బాయ్. జ్యూస్ సెంటర్ ఎలా? బొంగులో కంపెనీ ఉద్యోగం అంట. నెక్స్ట్. నీ దగ్గర పిఏ జాబ్ ఉందటగా? ఉంది. నేనే తీసుకుంటా, నువ్వు ఏనక్కర్లే, నేను తీసుకుంటా. కూర్చో. నువ్వు తీసుకున్నా? సరే కూర్చో, శాలరీ కూడా నువ్వు తెచ్చుకో. సరే. నెక్స్ట్.
ఏంట్రా అంతగారు ఇచ్చాడికి? ఆ గెటప్ చేయండి కదా. నమస్తే సార్. నమస్తే. భోజనం చేస్తాను సార్, అయిపోయింది. నీ పేరు? మా నాన్నగారి పేరు రామస్వామి సార్. నీ పేరేంటి? ఇంతకుముందు ఏం ఉద్యోగం చేయలేదు సార్, చేయలే. అమ్మో, ఏ సౌండ్ బ్యాచ్ లా ఉంది. ఈయన జాగ్రత్త పంపించాలి. ఏం చదువుకున్నావు? గుంటూరు ఇదే ఫస్ట్ టైం సార్ రావడం. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి. ఏంటి రెడీ చౌడా? నాకు కూడా తెలీదు. ఓ, శాలరీ ఎంత అనుకుంటున్నావు? ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏం లేదు సార్, సారీ సార్. మీరే ఇవ్వాలి ఇస్తే జాబ్. నువ్వు మంచిగా దునిపోతారా? అయ్యో జాబ్ వచ్చింది సార్ అప్పుడే. రేపు వచ్చి జాయిన్ అయిపోతా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయ్యి బాబు ఇంత సింపుల్ గా జాబ్ వచ్చేద్దా ఇంటర్వ్యూ అని తీసుకోకుండా. నెక్స్ట్ సార్. నమస్తే. నమస్తే. సర్టిఫికేట్స్ ఇవ్వండి. ఓ, ఇంతకుముందు చాలా జాబ్స్ చేసావు. అబ్బో మామూలు నేను చేయని జాబే లేదు, అన్ని చేశాను. ఇంతకుముందు నువ్వు పైలట్ డ్రైవర్ గా పనిచేసావు? పైలట్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా చేశా, 4 years చేశాను. అవునా? మరి ఏం మానేసావు? మానేలా, తీస్తారు. తీసారా? ఏ? ఇప్పుడు హెలికాప్టర్ పైకి వెళ్ళడానికి ఫ్యాన్ తిరిగింది కదండి, ఆ ఫ్యాన్ తిరుగుతుంటది. అది గాల్లోకి వెళ్ళాక ఫ్యాన్ ఆపేసాను. ఆపేసావా? ఎందుకు ఆపేసావు? కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేది ఆపేసాను. అందరూ వెళ్ళిపోయారు, నాకు తీసాను. కరెంట్ బిల్ వస్తుందని ఆపేసావా? ఫ్యాన్ ఆపేసాను. నీతో పాటు మిగతా జీవితాలు ఆర్పేసి ఉంటావు. నెక్స్ట్ సీమ్యాన్ అంటే సబ్మెరీన్ లో కూడా చేసావు నువ్వు? సబ్మెరీన్, అండర్ వాటర్ సబ్మెరీన్ లో కూడా జాబ్ చేశా. అక్కడ ఎందుకు మానేసావు? అక్కడ తీస్తారు సార్. తీసారా? ఏ? అంటే ఇప్పుడు సబ్మెరీన్ నీళ్ళలో సముద్రం లోపలికి వెళ్తాది కదండి, లోపలికి వెళ్ళడానికి గాలి ఆడట్లేదని చెప్పి తలుపు తీసా. వాటర్ తో పాటు గాలి కూడా వచ్చింది మొత్తం. అదే గాలిలో కలిపేసావు. అంతే, అలాగే. అందుకే అక్కడ తీసా. రైల్వేలో కూడా జాబ్ చేసావు? రైల్వేలో కూడా చేశాను సార్, చాలా మంచి జాబ్. 10 ఏళ్ళు చేశాను. 10 ఏళ్ళు? 10 years చేశాను. నా తెలుసు అక్కడ తీస్తుంటారే. మీకలా తెలుసు? మరి నేను తీసాడు తీరా? ఎందుకు తీస్తారు? అంటే ట్రైన్ బాగా స్పీడ్కి వెళ్తుందని చెప్పండి, స్లో అవడానికి స్పీడ్ బ్రేకర్ వేసారు సార్ ట్రైన్ కి, అంతే తీసారు. ట్రైన్ రివర్స్ అయిపోయింది స్పీడ్ బ్రేకర్ ఎక్కగానే. ఓ, ఫైర్ మ్యాన్. ఫైర్ స్టేషన్. ఫైర్ స్టేషన్ లో 2 years గుంటూరులోనే చేశా. గుంటూరులో చేసా? అక్కడే గుంటూరే. అక్కడ తీస్తారు అక్కడ కూడా. ఏదో మంచి కారణం ఉంటుంది. ఎందుకు తీస్తారు? అంటే అది ఒక అపార్ట్మెంట్ కాలిపోతుందని ఫోన్ చేశారు సార్. ఓకే, వెళ్ళాను. అది వాటర్ బదులు పెట్రోల్ కొట్టాను. మొత్తం ఉన్నది మొత్తం పక్కన అన్ని కాలిపోయినాయి. వాటర్ బదులు పెట్రోల్ కొట్టా? పెట్రోల్ వాటర్ ఎందుకు కొట్టలేదురా? అంటే సేవ్ వాటర్ అంటారు కదా పెద్దోళ్ళు, వాటర్ దొరకట్లేదు, అందుకే పెట్రోల్ కొట్టేసా. మొత్తం పక్కన అన్ని కాలిపోయినాయి. ఇప్పుడు ఖాళీనా? ఖాళీ. ఎంత కూడా జాబ్ ఇచ్చా. ఎవరికి? గుంటూరు బస్ స్టాండ్ బయట చూసాను, అడిగి చూస్తావు. మళ్ళీ కలుస్తాను. అంటే నాకు ఇప్పుడు జాబ్ గా బొంగిస్తాడు ఆడే. బొంగు బాగుంటదండి. నమస్తే అండి. నమస్తే. ఏది అర్జెంటా? ఎవరికి అంటున్నావు కదా, కూర్చో. ఇక్కడ ఇంటర్వ్యూలు జాబులు అంటున్నారని వచ్చాను. ఇంటర్వ్యూ జాబులే? ఎందుకు? ఏం చదువుకున్నావు? నేను పొద్దున్న ఈనాడు పేపర్ చదివానండి. మధ్యాహ్నం స్వాతి చదవాల్సిందిగా. అది మధ్యలో ఆపేసానండి చదువుకోండి. అది కాదు మరి క్వాలిఫికేషన్ నేను చదువుకోలేదండి. ఏం చదువుకోండి? జాబ్ ఏంట్రా? నేను ఇక్కడ ఏమో ఎత్తున్నారంట కదండి, అందుకే వచ్చానండి. ఏం ఇస్తాం? జాబ్ ఇస్తాం. జాబేనండి, ఇవ్వండి. చేస్తావా? ఏ జాబ్ అయినా చేస్తానండి. ఎర్రపాపలో ఉన్నాడు. ఏ జాబ్ అయినా చేస్తా? ఏ జాబ్ అయినా చేస్తా? ఏ జాబ్ అయినా చేస్తానండి. కూర్చోరు అయితే. రైల్వేలో జాబ్ అని చేస్తావా? చేస్తానండి, నాకు బాగా ఇష్టం. సరే, నీకు ఇచ్చేస్తాను, చేసి. ఏం చేయాలండి? ఇప్పుడు నైట్ టైం ట్రైన్ వెళ్తుంటది కదా, వెళ్తుందండి. ఇంజిన్ ముందు లైట్ ఉంటది కదా, అది అప్పుడప్పుడు ఆరిపోతుంటది. దాని ముందు టార్చర్ పట్టుకు పరిగెడుతుండాలి. ఎలా కనిపెడుతున్నా? పప్పులా కనిపెడుతున్నానంటే ఎలా పరిగెడుతున్నా? నీకు ఎలా పరిగెడుతున్నాగా? ఏదైనా చేసేస్తాను. ఏదైనా చేస్తానండి నేను. ఏదైనా చేస్తా? ఏదేనండి. సిపిఆర్ లో జాబ్ చేస్తావా? చేస్తానండి. షూర్ అండి. సరే, ఇచ్చేస్తాను, చేసుకో. ఏం చేయాలి చెప్పండి? నీట్ లో షిప్ వెళ్తుంటది కదా. అవునండి. అప్పుడప్పుడు ఆగిపోతుంటది, దిగి తోసేయాలి. తోసి. ఎలా కనిపిస్తున్నాను నేను? మరి ఎలా కనిపిస్తాను నీకు? ఎలా తోస్తారు? జాబ్ చేస్తానంటున్నావు. ఏదైనా చేస్తానండి. ఏదైనా చేస్తాను. ఏదైనా? ఎయిర్టెల్ లో జాబ్ చేస్తావా? చేస్తానండి. చేస్తావా? చేసుకో. ఏంటండి అది? ఎయిర్టెల్ టవర్ ఉంటది కదా, ఆ టవర్ పైకి వెళ్ళి ఐడియా సిగ్నల్ రాకుండా ఆపాలి. అదేమన్నా ఆర్టీసీ బస్ ఏంటండి ఆపడానికి? మరి టికెట్ అనుకున్నాడు కొట్టించడానికి జాబు. నీకు ఏదైనా చెప్పండి, చేస్తానా? వెళ్ళిపో, ఇంకేముంటది. ఇవ్వండి జాబు. ఈయన ఇస్తాను, చెయ్యి. ఎవరినండి? ఈయన ఏం చేయగలమండి? జబర్దస్త్ నేను చేయలేకపోతున్నామండి. మరి అందుకని పక్క నుంచి పెట్టాను, పదా. రండి. జాబ్ ఇచ్చినా కూడా చేయండి. అయిపోయిందండి స్కిట్ బాబా. బాగుందండి, థ్యాంక్స్ అండి.
ఇప్పుడు అంటే ఈ పురాణాలు అవన్నీ మ్యాజిక్ లా అనిపిస్తాయి కదా. అవును. బేసిక్ గా మన అందరం కూడా అలాగే మ్యాజిక్ అంటే అందరం చిన్నపిల్లలు అయిపోతాం. అందుకే ఇప్పుడు ఆ మ్యాజిక్ చేయడానికి ఇక్కడ ఇద్దరు మెజిషియన్స్ వస్తున్నారు. అవునా? వాళ్ళు పాటలతో మ్యాజిక్ చేస్తారు మనల్ని. మాయా మశ్చింద్ర అంటారు. ఓకే, అవును. మశ్చింద్ర అంటే ఏంటి? మాయా మశ్చింద్ర ఏంటో అలా సెట్ అయిపోయింది. నువ్వు ఆలోచిస్తూ ఉండు. భారతీయుడు మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ పాడడానికి ద మెజిషియన్, ద మ్యూజికల్ మెజిషియన్ మనో గారు అండ్ ఉషా గారు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. కళలన్నీ మత్సల్లోనే పుడతాయే మేస్తిరి కామశాస్త్రి. మైతం బలవేసి ముగ్గుల్లోన ఉంచే శ్రీరాత్రి రజిపోకిరి. సుకుమారి సుకుమారి ఇంద్రలోకపు వయ్యారి వస్తానే బల పందిస్తానే. జడపట్టి మగధీరా తొడగొట్టి రణధీరా తంబురా మీటే సుందర. ఉడుకెత్తే నడిరేయి ఒడికొస్తే యమహాయి కిన్నెర కొట్టే కంజిర. అరే మాయా మశ్చింద్ర మత్సన చూడ పచ్చానే. మాయలే చేసి ఊరించే కౌగిట్లో ఉల్లాసం ఇంతింతై సరిగమలే పలికించేదా. పంచుకుంటే తీయని తేనె తరిగేదేమి ముత్తుతోనే చక్కెర రోగం వస్తేనేమి. దినము తకథిం కొడతామా తడిగా పొడిగా చెడతామా కిచ్చిడి సోంపప్పిడి. దిగితే చిలకమ్మ మీనమేషం అవసరమా మెక్కరా నీదే లక్కురా. మాయా మశ్చింద్ర మత్సను చూడవచ్చాడు. మాయల్ని చేసి మోసం చెయ్యకు మహావీరా.
మతి మరచి తప్పిస్తుందే ప్రాణం. కౌగిలించుకున్న వేళ ప్రశ్నేంటయ్యా, కామశాస్త్రం నేర్పించే రథ సాధియా. అరుయిలలో కలగ ఉందమ్మా, కరిగే కవితైపోదమ్మా, అందమా తేనె గంధమా. పువ్వులపై గుడిలో కలిశామా, లోకం మనమే అయిపోమా, మన్మథ రారా తుమ్మెద. మాయా మచ్చింద మచ్చని చూడ వచ్చావా. మాయల్ని చేసి మోసం చెయ్యకు మహావీరా. ఈటీవీ 20 గుంటూరు మీ అందరి కోసం ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ ని ఇక్కడికి ఇన్వైట్ చేయబోతున్నాం. ఆయన వస్తే నవ్వులు నవ్వులే. ఓకే, పిలుద్దామా? ప్లీజ్. ఓకే, సో ఎవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు? నాకు కూడా టెన్షన్ గా ఉంది. గట్టిగా చప్పట్లతో ఆయన్ని ఆహ్వానిద్దాం. హియర్ వి గో. గుంటూరు ప్రేక్షకులందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. గుంటూరు ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభినందనలు. జాంబళి జాంబళి. ఈరోజు ఈటీవీ ఛానల్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను సినిమా ఫీల్డ్కి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. మీ అందరి ముందు నుంచొని ఈరోజు ఒక 300 ఫిల్మ్స్ 15 సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలిగాను మీ దీవెనలతోటి. ఇంత పెద్ద ప్రోగ్రాము, ఇంతమంది జనసందోహం ఫస్ట్ టైము నేను చూస్తున్నాను. మీ అందరూ కూడా గొప్ప అనుభూతి అనుకుంటున్నాను. నాకు బాగా పేరు తెచ్చిన సినిమాలు, అలాగే ప్రేక్షకుల్లోకి వెళ్ళగలిగిన డైలాగులు ఒక 2-3 చెప్తాను. జాంపళ్ళ జాంపళ్ళ అనేది అల్టిమేట్ కరెంటు. చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణ గారితో యాక్ట్ చేశాను. ఆ సినిమాలో నేను ఒక విలన్ క్యారెక్టరు. అన్నా కడుపంట అన్నా, కలిసి పడుకుంటే రాదా అన్నా. అన్నా నువ్వు రెడ్డే నేను రెడ్డే, వదిలే అన్న లేబరు. ఈ డైలాగు ప్రేక్షకుల్లో చాలా పేరు తీసుకొచ్చింది నాకు, అంటే విలనీలోనే. అట్లాగే బన్నీ సినిమాలో నేను చేసిన బ్లైండ్ విలన్ క్యారెక్టరు. నేను జీపులో కూర్చోనంటే అల్లు అర్జున్ వస్తాడు. అన్నా ఏంటన్నా కళ్ళు దొబ్బేసినాయంట అని అడుగుతాడు. కళ్ళు దొబ్బేయటమేంటే? దొబ్బేయటం కదా డబ్బా. సమాజంలో నువ్వు కుళ్ళు చూడలేక నేనే సెంట్రల్ బ్యాంక్లో దాచుకున్నాను. సమాజం బాగుపడ్డానికి మళ్ళీ తెచ్చిపెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా ఇక్కడి నుంచి? ఇక జనరల్గా మా సినిమా షూటింగ్స్లో మేము కమెడియన్స్ అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకున్న టైంలో ఒక బ్రహ్మానందం గారు, ఒక ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, కృష్ణ భగవాను ఇలా కూర్చొని మాట్లాడుకుంటుంటే, ఎప్పుడన్నా సరదాగా మాట్లాడుకుంటుంటే ఓ రోజు బ్రహ్మానందం గారు ముందుగా వచ్చి ఒక ఎటప్ వేసుకున్నాడు. అది ఒక దొంగ క్యారెక్టరు, పులిపిరి బుగ్గ మీద పెట్టుకుని ఉన్నాడు. ఈలోగా హడావుడిగా వచ్చిన ఎంఎస్ నారాయణ అటుపక్క తిరిగి మేకప్ వేసుకుంటున్నాడు. ఇతను చూడలేదు బ్రహ్మానందం గారిని. బ్రహ్మానందం గారు మేకప్ అయిన తర్వాత ఎంఎస్ నారాయణ గారిని పిలిచారు. ఆయన అటు తిరిగి ఉన్నాడు, ఈయన అటు తిరిగి ఉన్నాడు. అరే ఎంఎస్ గెటప్ ఎలా ఉంది చెప్పరా అన్నాడు. ఆయన అటు తిరిగే అన్నయ్య సూపర్గా ఉందన్నయ్య అన్నాడు. ఒరి నీ అబ్బాయి చూడకుండా చెప్తావేంట్రా అన్నాడు. చూసినా అదే చెప్పాలి కదా అన్నయ్య. గుంటూరులో మీ అందరినీ మళ్ళీ కలుసుకున్నందుకు, మీతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీ అందరికి కూడాను మరొకసారి థ్యాంక్స్. మీరందరూ కూడా నన్ను ఇలాగే ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ రఘుబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సూపర్. ఈ పండుగ ఇలాగే సాగుతూ ఉంటుంది. ఈటీవీ 20 గుంటూరు. అండ్ రఘుబాబు గారు మీరు ఇక్కడే ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మేము మా ఆనవాయితీ ప్రకారం మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ సత్కరించుకుంటాం. అబ్సల్యూట్లీ. ఈటీవీ అంటే నంబర్ 1 టీవీ అని ఈనాడు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే అందుకు
ఈ గుంటూరు మన గుంటూరు ఈ జిల్లా వ్యాప్తంగా ఎంతగానో శ్రమిస్తున్న ఎందరో ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్స్, ఈటీవీ 20 ఏళ్ల వేడుకల సందర్భంగా కొందరు ప్రముఖుల్ని ఇప్పుడు మనం సత్కరించుకోబోతున్నాం. వారికి ఈ ఊరు మీ గుంటూరు గాయకులు శ్రీ మనో గారు అలాగే సునీత గారు అలాంగ్ విత్ రఘుబాబు గారు సత్కరించబోతున్నారు. కెన్ వీ హ్యావ్ మనో గారు అండ్ సునీత గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ముందుగా సిటీ డిజిటల్ గుంటూరు నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరఫు నుంచి శ్రీ కె హనుమంతరావు గారిని వేదికకు రావాల్సిందిగా కోరుకుంటాము. అలాగే ఏకే కమ్యూనికేషన్స్ నరసారావుపేట నుంచి వారి ప్రతినిధి శ్రీ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటాము. శ్రీ ఎస్ సత్యప్రసాద్ గారు ఎండి 3-Way కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు నుంచి వారి తరఫు నుంచి శ్రీ ప్రవీణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అలాగే శ్రీ ఈవి గిరీష్ బాబు గారు ఎండి 21st సెంచురీ చిలుకలూరుపేట. శ్రీ నల్లపాటి రాము గారు ఎండి శ్రీ రాఘవేంద్ర కమ్యూనికేషన్స్ నరసరావుపేట. District Joint Collector Cherukuru Sridhar garu. Welcome sir, and I'd like to request you to please come onto the stage once. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్ శ్రీ ఎస్కే కాసిం వలీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మేనేజింగ్ స్టాఫ్ శ్రీ మరిముత్తు అండ్ శ్రీ ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సత్య సీడ్స్ చైర్మన్ శ్రీ రామకోటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. విరించి రిసార్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ నెల్లూరు వంశీ కృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. లోహిత రైస్ జనరల్ మేనేజర్ సేల్స్ శ్రీ హరిబాబు గారు. లక్ష్మీ నిలయం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చేబ్రోలు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీత గారు, థ్యాంక్ యూ మనో గారు, అండ్ థ్యాంక్ యూ రఘుబాబు గారు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనసూయ గారు? ఇప్పుడు నువ్వు నాకు క్వశ్చన్ అడగాలి. ఏమిటి? ఏ క్వశ్చన్ అడగాలో చెప్పు, నేను అడుగుతా. సరే, నేను ఖాళీ టైంలో ఏం చేస్తాను, బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తాను అడుగు. అడగనా? నువ్వు ప్రిపేర్ అయ్యే ఆన్సర్? ఓకే ఓకే, రెడీ, గుడ్. ముందు ఆన్సర్ చెప్పింది తర్వాత క్వశ్చన్ అడుగుతాను, నో ప్రాబ్లం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? పాట పాడుకుంటాను ప్రదీప్. బాగా కోపంగా ఉన్నప్పుడు? పాట పాడుకుంటాను. బాగా ఆనందంగా ఉన్నప్పుడు? పాట పాడుకుంటాను. ఏ పాట పాడుకుంటారు ఆనందంగా ఉన్నప్పుడు? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నిజంగా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, నాకు కూడా అదే అనుకుంటాను. నేను ఎగిరిపోతే బాగుంటుంది. మన ఆలోచనలు, మన ఆనందాలు అవన్నీ అలా హద్దులు దాటి అలా ముందుకెళ్ళి తెలుగులో అంతకంటే ఎక్కువ నాకు. ఓకే, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని మీరు అన్నారు కాబట్టి ఈ పాటే గుర్తొచ్చేలా పాడిన మన సునీత గారు, ఆవిడ సినిమాలో ఈ పాట పాడారు కాబట్టి స్వయంగా కూడా ఇప్పుడు పాడబోతున్నారు అలాంగ్ విత్ సపోర్టింగ్ సింగర్ కృష్ణ చైతన్య. ప్లీజ్ వెల్కమ్ దెం. సా నిరి సని దబ మగరి సా సరోజా శభాష్ సరోజా తాంగిడి తిరిగిడి తిరిగిడి తడేసి తొంగిడి తిరిగిడి తిరిగిడి ముడేసి తాతన్నక్కం మోతన్నక్కం సరసమున్న కౌగిడి తిరిగిడి 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 తిన్నక్క తిన్నక్క తా గుండె గుబులు నీ గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు అప్పులు తాతల కొదిలి సిక్కు ఎక్కులు చీకటి కొదిలి
ముంగిట వదిలి ఊరు సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరాము చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి హా, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది పప్పర 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 బాబా పప్పర పప్పర బాబా పప్పర 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 బాబా పప్పర బా పప్పర బా లోకం రంగుల సంత హోయ్ 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 ప్రతిదీ ఇక్కడ వింత హోయ్ 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 అందాలకు వెల ఎంత కొందరికే తెలిసేటంత పాతివ్రత్యం పై పై వేషం ప్రేమ త్యాగం పక్కా మోసం మానవశీల వేసే వేళ మన బతుకంతా మాయాజాలం ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి జతబడి కలబడి త్వరపడి ఎక్కడికో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది నా సొగసులకు దాసుడవవుతావా నీతా నా అడుగులకు మడుగులొద్దగలవా నీతా సరోజా నన్ను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో డౌటా నా గుడి కట్టి హారతోలిస్తావా నీతో 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 ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే 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 బాగుంటుంది ఎగిరగి 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 ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరగి 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 ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరి 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 ఎగిరగి 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 ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది సరోజా ఓ సరోజా 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 యో మ్యాన్ ఎస్ మీ సరోజని అడిగానని చెప్పమ్మా యో యో Yeah. చాలా బాగా తెలిసినవాడు అనుకుంటా ఈయనకి సరోజ ఆవిడ కాదు తలుచుకుని. ఆ. చిన్నపిల్లాడే కదా అమ్మాయి ఈయన చిన్నపిల్లాడా డోంట్ వరీ ఇందాక బ్యాక్ స్టేజ్ లో ఆ పాట అయిపోయిన వెంటనే ఆ కాన్వర్సేషన్ తర్వాత నువ్వు మాట్లాడింది నేను విన్నాను నేను బాగా అర్థం చేసుకున్నాను ప్రదీప్ ఈసారి పెళ్లి చేసుకున్నప్పుడు తప్పకుండా పిలుస్తాను ఎంత మా గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ Sure. మీ అందరికి చాలా థ్యాంక్స్ Don't worry, don't worry. థ్యాంక్ యూ సో మ్యాటర్ అంటే ఇప్పటివరకు షో ఎలా జరిగింది ప్రదీప్? ఓకే మీలాంటి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇప్పటివరకు షో ఎలా జరిగిందంటే కెవ్వు కేకలా జరిగింది. ఆ కెవ్వు కేకలా అంటే నాకు గుర్తొచ్చింది కెవ్వు కేక పాట వేసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? ఓకే సో పవర్ స్టార్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి కెవ్వు కేక సాంగ్ మీ అందరి కోసం పాడడానికి వస్తున్నారు కారుణ్య అండ్ శ్రావణ భార్గవి. గొప్పున పూలెట్టుకుని బుక్కన ఏలెట్టుకుని ఈ దండ నేనెత్తుంటే
చేస్తే నీ సోకు మాడగా నా బుక్కలోని మెరుపుతో అక్కి పుల్ల దాచేసి డిపిడి ఎలిగిస్తే వెలిగిస్తే నీ గొప్పదిగా వచ్చి షో మీద షోలే కొట్టు అరే చూసారు ట్రైలర్ ఇక చూస్తే ఫుల్ పిక్చర్ మీ ఒంటి నిండా చించురేకి పించెక్కి పెడతారు నా సామిరంగా కొత్త సిల్క్ గుడ్డల్లే కలుపు సెంటు గుడ్డల్లే చిలుకులిచ్చు నీ చిలుకులే అబ్బో కెవ్ కేక ఓ రత్తాలు కెవ్ కేక వేడి వేడి లడ్డల్లే అమలు కాటు బిడ్డల్లే వాటమైన వడ్డింపులే అబ్బో కెవ్ కేక ఓ రత్తాలు కెవ్ కేక చోరు మీద గుర్రాలు నీవు పూలే ఊరువాడ పందాలు నీ సొంపులే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటీ ఓ గోలి సోడ తాగి నీతో కళ్ళు మట్టు పెట్టిస్తా భక్తులారా ప్రియ భక్తులారా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే చెప్పమ్మా అన్నానికి అరిటాకు సున్నానికి తప్పాకు పుణ్యానికి స్వామి పాదం అన్నానికి అరిటాకు పుణ్యానికి తప్పాకు పుణ్యానికి స్వామి పాదం ఓ బాబాజీ అందమంతా నాదైతే సందమామ సోకులంతా దాచదైంది సందమామ పాతికేళ్ల సుందరి చేపగళ్ళ చిన్నది చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే దుమ్ము దాముకున్నది దుమ్ము రేపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నది సుక్కు 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 సుక్కుమారి సుకుమారి సొగసియ వేరే మిసినారి చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే